అందరికీ దేవుని నామం పేరిట శుభములు. మనము మన తపస్సు కాలంలో ఈరోజు 5వ రోజులోకి ప్రవేశించాం. సో ఈరోజు మనము పశ్చాత్తాపం మరియు పాప మన్నింపు గురించి తెలుసుకుందాం. పశ్చాత్తాపం పాప మన్నింపు అంటే ఏంటి, మనకి పశ్చాత్తాపం ఎక్కడి నుంచి వస్తుంది, పాప మన్నింపు ఎలా ఉంటుంది, దానివల్ల ఏం మనం పొందుతాము అనేటువంటి అంశాలని ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా అసలు పాప మన్నింపు అంటే ఏంటి, పశ్చాత్తాపము అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. పశ్చాత్తాపము అనేటువంటి పదానికి తపస్సు అని, ప్రాయశ్చిత్తము అని మనకి అర్థాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క ప్రాయశ్చిత్తము అంటే మామూలుగా సాధారణంగా తనకు తానే విధించుకునే శిక్ష లేక స్వీయ అవమానము అనేటువంటి అర్థాలు కూడా మనకి ఉంటాయి. అంటే పశ్చాత్తాపం అనగా తను చేసినటువంటి తప్పుకి, తను చేసినటువంటి పాపానికి ఒక వ్యక్తి పాపాన్ని తెలుసుకొని పాపానికి దుఃఖించి పాప మన్నింపుని కోరడమే పశ్చాత్తాపం అన్నమాట. సో పశ్చాత్తాపం గురించి మనకి బైబిల్లో అనేక రకాల సందర్భాలు ఉన్నాయి. అయితే పశ్చాత్తాపము ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకొని వస్తుందన్నమాట. పశ్చాత్తాపము వినయాన్ని కలిగి ఉంటుంది. ఒక పశ్చాత్తాపడేటువంటి వ్యక్తి వినాయకపూర్వకంగా అర్థిస్తూ ఉంటాడు. అయితే మనకి సుంకరి, పాపి అనేటువంటి రెండు ఇతివృత్తాలు మనకి బైబిల్లో కనిపిస్తాయి. సో సుంకరి అలా దేవాలయంలోకి వెళ్ళి, దేవా నీకు అది చెల్లిస్తున్నాను, ఇది చెల్లిస్తున్నాను. పరిచయుడు, సుంకరి అనేటువంటి ఈ యొక్క వృత్తంలో పరిచయుడు రకరకాలుగా గొప్పలు చెప్పుకుంటూ దేవుడికి, దేవా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని దేవుడితో పలుకుతూ ఉంటాడు. అయితే ఈ సుంకరి, ఈ పాపి, దేవా నేను పాపిని, అయ్యా నేను ఎన్నో పాపాలు చేశాను, నీ వైపు తలకాయ ఎత్తడానికి కూడా, నేను తల ఎత్తడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అని అలా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. సో క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఆ పరిచయుడు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన యొక్క తల బిరుసు అనేది ఆయనని పతనానికి దారితీస్తుంది. ఈ సుంకరి పాపాత్ముడైనప్పటికీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఈయననే మనశ్శాంతితో ముందుకు వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు అని యేసుప్రభు అక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే పశ్చాత్తాపం వినయాన్ని కలిగి ఉంటుంది. పశ్చాత్తాపం అనగా పాపం నుండి దేవుని వైపుకి మరలుట అని మనకు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి యెహెజ్కేలు 18వ అధ్యాయం 30-31 ప్రకారం చూసినట్లయితే పశ్చాత్తాపం అనగా దుష్కార్యములు మరియు పాపపు కార్యముల నుండి వైదొలగి మరియు మంచి వైపునకు మరలుట అని అక్కడ వ్రాయబడింది అనమాట. యావేలు గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారము పశ్చాత్తాపం అనగా పూర్ణ హృదయముతో దేవుని చెంతకు మరలుట. ఏదో బట్టలు చించుకొని పశ్చాత్తాప హృదయంతో అంటే బాగా విచారమైనటువంటి ముఖాన్ని పెట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను చెప్పుటే సరిపోదు, హృదయాన్ని రొయ్యలు చేసుకొనుడి అని అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. పశ్చాత్తాపం అంటే మనకు ఎంతో అవసరము అని శ్రీసభ మనకి బోధిస్తూ ఈ యొక్క అనుగ్రహ కాలాన్ని, మనకి తపస్సు కాలాన్ని మనకి నిర్దేశించడం జరిగిందనమాట. ఎందుకనగా ఈ ఘోర పాపం నుండి మనము వైదొలగి ఉపశమనం పొంది విముక్తి పొంది పాప మన్నింపు కొరకు ప్రాయశ్చిత్తంగా, పశ్చాత్తాపంగా మనము దేవుని వైపుకు మరలి దేవుని చెంత కన్నీరు కార్చి, అయ్యా నేను పాపిని, మా పాపాలన్నిటినీ మీరు లెక్కించినట్లయితే మేము ఎక్కడ ఉండగలము, కానీ నీ యొక్క కరుణా కృప ఎంతో అమోఘమైనది, అమితమైనది అని మనం దేవుని చెంతకు వచ్చి దేవుని దగ్గర మనము మొరపెట్టుకొని దేవుణ్ణి అర్థించాలన్నమాట. పశ్చాత్తాపము అనేటువంటిది ఒక దివ్య సంస్కారంగా ఎలా ఉంది అని ఇప్పుడు మనము చూద్దాం. ఈ దివ్య సంస్కారాన్ని, పశ్చాత్తాపం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ప్రభువే స్వయంగా స్థాపించి ఉన్నారు. ఈ సంస్కారం ద్వారా జ్ఞానము పొందిన తర్వాత మనం చేసిన పాపములకు శ్రీసభ ద్వారా
దేవుడు మనకు పాప క్షమాపణను దయచేస్తున్నాడు. ఈ యొక్క సాంగ్యాన్నే మనము పాప సంకీర్తనము అంటాం. సో పాప సంకీర్తనం ద్వారా మన యొక్క పాపాలకు పశ్చాత్తాపము, మన్నింపు అనేది మనకి దొరుకుతుందనమాట. పశ్చాత్తాపము అంటే హృదయ పరివర్తనము, పాపం నుండి దేవుని వైపుకు మరలడం అని అర్థం. సో పశ్చాత్తాప క్రియలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి అంతరంగిక పశ్చాత్తాప క్రియలు, మరి ఒకటి బాహ్యపరమైనటువంటి పశ్చాత్తాప క్రియలు. అంతరంగంగా అంటే దేవుని సన్నిధిలో ఉండి, అయ్యా నేను ఈ యొక్క పాపిని, ఎన్నో పాపాలు చేస్తున్నాను దేవా, నా పాపాలను క్షమించండి, శిలువ మీద మీరు రక్తం కార్చి నా కొరకే శిలువలో మరణించారు అని దేవుడితో మనము వ్యక్తిగతంగా మాట్లాడుతూ దేవుని దగ్గర మన యొక్క పాపాలని ఒప్పుకోవడం. బాహ్యపరమైనటువంటి పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తము అంటే మన యొక్క సంఘ ప్రార్థనలో కానీ, లేకపోతే పాప సంకీర్తనం ద్వారా కానీ, గురువు దగ్గర ఒప్పుకోవడం ద్వారా కానీ మనము బాహ్య ప్రాయశ్చిత్తాన్ని, పశ్చాత్తాపాన్ని మనము వెలిబుచ్చుతూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనము దివ్య వచనాల్లో, దైవ గ్రంథ వచనాలలో మనకి ఈ యొక్క పాప మన్నింపు, పశ్చాత్తాపం గురించి ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము ప్రియులారా ఇక్కడ మనకి బైబిల్ వచనాల్లో చూసినట్లయితే మత్తయి 4వ అధ్యాయము 17వ వచనం, మాథ్యూ 4:17లో చూసినట్లయితే మనకి అక్కడ ఇలా రాయబడి ఉంది, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించారు అని అక్కడ రాయబడి ఉంది. మరలా మనము అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది, మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును, అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును అని అక్కడ మనకి రాయబడి ఉంది. అదేవిధంగా మనము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది, తన పాపములను కప్పిపెట్టుకుని వాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును అని అక్కడ మనకి రాయబడి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే, అంతేకాకుండా లూకా 15:7 వచనంలో కూడా పాప మన్నింపు మరియు పశ్చాత్తాపం గురించి అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు మనము మన యొక్క జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు పశ్చాత్తాపాన్ని జీవితంలో దారితీసే మనస్సు యొక్క మార్పుగా నేను భావిస్తున్నానా, లేదా ఏదో ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి చేసుకొని పాప మన్నింపు చేయాలి కాబట్టి, పాప సంకీర్తనం చేయాలి కాబట్టి, గురువు దగ్గర అందరి ముందు కనిపించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క పాప మన్నింపుని, పశ్చాత్తాపాన్ని, దాని క్రియలను చేస్తున్నానా? దేవుడు నా నుండి కోరుకున్న పశ్చాత్తాపం నిజంగా నాలో ఉందా? ఈ యొక్క తపస్సు కాలంలో నేను నిజంగా నా పాపాలకి మన్నింపుని దయచేయమని కోరుకుంటున్నానా? లేదా బాహ్యపరంగా ఏదో ఉపవాస క్రియలు, ప్రార్థనలకి ప్రతిరోజు ఏదో వెళ్ళాలి కాబట్టి మొక్కుబడిగా వెళ్తున్నానా అని మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు ఒకరోజు మనల్ని తీర్పు రోజున లెక్క అడుగుతాడు. కాబట్టి మనల్ని మనం మనస్ఫూర్తిగా హృదయంలో పాప మన్నింపు అనేది కోరుకోవాల్సి ఉంటుందన్నమాట. పాప మన్నింపుకు సంబంధించినటువంటి అర్హతలు నాలో ఉన్నాయా? నిజంగా నేను పాప మన్నింపును చేస్తున్నానా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకొకటి, మనము పశ్చాత్తాపానికి, పాప మన్నింపుకు కావాల్సినటువంటి కార్యాలు నేను చేస్తూ ఉన్నానా? దేవుడి దగ్గర దేవా నన్ను క్షమించండి అని ఎప్పుడైతే బైబిల్లో ఒక వ్యక్తి ఎన్నో రూపాలు రాజు దగ్గర అప్పు ఉండి నన్ను క్షమించండి, నేను తిరిగి కట్టలేను అన్నప్పుడు రాజు క్షమించాడు. అదేవిధంగా కొన్ని వరహాల అప్పు ఉన్నటువంటి తన సోదరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇస్తావా లేదా అని గొంతు పట్టుకోవడం, తర్వాత రాజు అతన్ని చెరసాలలో వేయడము అలా జరిగి ఉంటుందన్నమాట. అలాగే మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా, క్షమిస్తున్నామా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేదట్టయితే మనకి పాప మన్నింపు అనేది కలగడం కష్టం అన్నమాట.
ఈ తపస్సు కాలాన్ని మనము అనుగ్రహ కాలంగా పాటిస్తున్నామా లేదా అనేది కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇవన్నీ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈరోజు దేవుడితో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవిస్తూ దేవా అని దేవుణ్ణి పిలుస్తూ తండ్రిగా ఆయన వద్ద మన మొరలని ఆయన ముందు పెడదాం. సో ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువా, నేను నీ సన్నిధికి ఏమీ లేనివాడిగా, బలహీనుడిగా, పాపాత్ముడిగా వచ్చి ఉన్నాను. నా పాపాలకు చింతిస్తూ ఉన్నాను, పశ్చాత్తాపపడుతూ ఉన్నాను. దయచేసి నన్ను ఒక పాపిగా కాకుండా నీ బిడ్డగా స్వీకరించి క్షమించు. క్షమకి అర్హుడను కానప్పటికీ కూడా నా యొక్క అర్హత ద్వారా కాక నీ యొక్క శిలువ రక్తము ద్వారా కడిగి నాకు పాప మన్నింపును దయచేయి అని ఈరోజు మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రభువా, నీవు దోషములను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవరు నిలబడగలడు? కానీ జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉండుట వల్ల నీ యొక్క క్షమాపణ వారికి కలదు. కనుక దేవా, అయోగ్యమైనటువంటి మమ్మును నీ కృపతో నింపి మీ సన్నిధిని మాలో ఉంచి మమ్మల్ని మీ కృపకు, మీ పాప మన్నింపుకు అర్హులనుగా మమ్ము చేయమని మేము వేడుకొంచు ఉన్నాము. మీ శిలువ చెంత మేము మోకాలుని మీ యొక్క పరిశుద్ధ రక్తము ఎదుట మీ యొక్క పరిశుద్ధ రక్తంతో మమ్ము కడగమని ప్రార్థించుండగా, ప్రభువా, మీ యొక్క కృపా కరుణను మాలో ఉంచి మాకు పాప మన్నింపును, క్షమాపణను, పశ్చాత్తాపాన్ని దయచేయమని ఈ మనలన్నింటినీ మా నాథుడును మీ కుమారుడైన దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనతో ఉండునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.